వెల్కమ్ టు రాణి గుమ్మగుమ్మలు. నారింజకాయ పులిహోర ఏ విధంగా చేయాలో మీకు నారింజకాయ ఎలా కోసుకొని ఎలా తీసుకొచ్చిన అంతా కూడా చూపిస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దండి. ఇదే మొదటిసారి అయితే మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నారింజ చెట్టు అండి, మా పెరట్లోది. ఇది నారింజకాయలు చాలా పుల్లకుంటాయి. వీటి పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు నారింజకాయలు. వాళ్ళ కోసం నేను పులిహోర చూపిస్తున్నాను. నారింజకాయ పులిహోర. ఈ కాయలతో పులిహోర చేసి మీకు చూపిస్తాను. నారింజకాయ పులిహోరకు కావాల్సినవి 2 నారింజకాయలు, పెద్ద ఉల్లిపాయ హాఫ్, క్యారెట్ తురుము, నారింజకాయ రసం, ఎండు శనగపప్పు 1 స్పూను, పచ్చెనపప్పు 1 స్పూను, వేరుశనగ విత్తనాలు 3 స్పూన్లు, కొత్తిమీర, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి చిలుకలు 4, 1 స్పూను మినపగుండ్లు, 1 స్పూను ఆవాలు, కొద్దిగా కరివేపాకు. నూనె తీసుకున్నానండి, 4 స్పూన్ల ఆయిల్. దాంట్లోకి తాలింపులోకి ఆవాలు వేసుకుంటున్నాను. మొదటగా పచ్చెనగపప్పు, మినపప్పు, వేరుశనగ గుండ్లు, పల్లీలండి, ఇవి బాగా దోరగా వేగేటట్టు చూసుకోవాలి. ఇవి బాగా వేగాకే జీడిపప్పులు వేసుకోవాలండి, ఎందుకంటే జీడిపప్పు తొందరగా మాడిపోతాయి. ఎండుమిర్చి ఇట్లా మొదలు కట్ చేసుకొని వేసుకోవాలండి. దీంట్లో ఆయిల్ పోయి చాలా టేస్ట్గా ఉంటాయి, లోపల విత్తనాలు కూడా వేగుతాయి. ఇట్లా అన్నీ స్టార్టింగ్ ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ తాలింపు వేసుకున్న పప్పులన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవన్నీ మొత్తం దీంట్లోకి తీసేసుకున్నానండి ఒక ప్లేట్లోకి. ఇవి తీసుకున్నాక ఈ ఆయిల్లోకి మొత్తగా ఈ పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు, ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి ఆయిల్లో. ఈ ఆయిల్లో పసుపు వేసుకోవాలండి, 1 టీ స్పూను. ఆయిల్లో ఎందుకు వేస్తున్నానంటే పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. నూనెలోనే వేసుకోవాలి. మనకు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలా, రైస్కి సరిపడా.
దీంట్లో ఈ నారింజకాయ రసం తీసుకున్నాం కదండి, అదంతా పోసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అంతా ఈ రసంలో ఉడికితే పుల్లగా ఉంటుందండి. ఉప్పులో పులుపులో వేగుతుంది పచ్చిమిర్చి. దానివల్ల పచ్చిమిర్చిలో మంట విరిగిపోతుంది, తినటానికి కూడా చాలా బాగుంటాయి. నారింజ రసం కొంచెం ఉడకాలండి. ఇట్లా ఇంకా ఉడికిపోయింది రసం అంతా, ఇంకా ఆపేసుకోవడం స్టవ్. నేను రైస్ తీసుకున్నానండి, 1/2 kg బియ్యంతో చేసిన రైస్ ఇది. దీంట్లో మనం ముందుగా చేసుకున్న ఈ నారింజకాయ పులిహోరకు తీసుకున్న రసం ఈ విధంగా వేసుకోవాలి. దీంట్లోకి సరిపడంత మనం రసంలోనే ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లో అదనంగా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడే మనకు కావాల్సినన్ని ఈ తాలింపు వేసుకున్న పప్పులు కూడా కలుపుకోవచ్చు, మనకి ఎంత కావాలో అంత. మళ్ళీ దీన్ని ఈ విధంగానే పెట్టుకుంటే రేపటికైనా ఉంటాయి ఇవి. అట్లాగే పులుసు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు, ఎందుకంటే పులుపు బాగా ఉడికింది కాబట్టి అది పాడవదు. మనం స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ అయినా 1 మంత్ అయినా ఉంటుంది. ఎప్పటికన్నా మనం అప్పటికప్పుడు రైస్ చేసేసుకొని ఆ పులుసుని మనం ఈ విధంగా రైస్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా ఉంటుంది. దీంట్లో మీకు ఇష్టమైతే ఇట్లా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కొంచెం క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేస్తే పిల్లలు ఈ విధంగా క్యారెట్ వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో మనం ఇష్టమైతే తినగలిగితే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, పెద్ద ఉల్లిపాయలు కూడా. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేయాలంటే. ఈ విధంగా మనం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలా. ఈ పిల్లలకి బాక్స్లో పెట్టినా చాలా ఇష్టంగా తింటారండి ఫుడ్. ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా పులిహోర చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి చేసి చూడండి. ఇది చేసేటప్పుడు మీరు స్కిప్ చేయొద్దు. ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. నాకు ఇంకా ఈ పులుసు మిగిలిందండి, పులిహోర పులుసు. ఈ పులుసుని నేను ఒక బాక్స్లో కానీ ఒక చిన్న బాటిల్లో కానీ పోసి పెట్టుకుంటాను. ఈ పప్పులు కూడా అండి అట్లా పక్కన పెట్టుకొని మనకు అన్నం మిగిలినప్పుడు కానీ అన్నం వండుకొని పిల్లలకి ఇష్టంగా తినాలన్నప్పుడు అప్పటికప్పుడు రైస్లో కలుపుకుంటే ఉంటుందండి, స్టోర్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను అంతా చెప్తున్నప్పుడు చూసి చేయండి. చేసేటప్పుడు లైక్ చేయడం మట్టుకి మర్చిపోతున్నారు. లైక్ చేయండి, లైక్ చేస్తే ఇంకొకరికి చేరుతుంది, ఇంకొకరికి అవకాశం ఉంటుంది.